మాజీ ఎమ్మెల్యే పైన మాజీ జిల్లా కలెక్టర్, కమిషనర్ పైన ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడానికి వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్. ఇటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు అనేకమైనటువంటి కేసులు పెట్టినటువంటి చరిత్ర ఇబ్రాహీంపట్నం ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అటువంటి తప్పుడు కేసులు పెట్టి ఎవరినో బెదిరియాలనుకుంటే భయపడుతుందుకు ఇక్కడ ఇవాళ ఎవడంతా అదిగలేడనేటటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎస్సీ ఎస్టీ కేసులను చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వాళ్ళ మీద ప్రజాప్రతినిధుల మీద ఆరోపణలు వచ్చినాయో వాటి మీద విచారణ చేయించి వాటి మీద నిజాలను నిగ్గుదేల్చాలి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు వాటిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఐఏఎస్ అధికారి మీద విచారణ లేకుండా కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యొక్క పర్మిషన్ లేకుండా పెట్టినటువంటి తప్పుడు కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి చర్యలు తీసుకోకపోతే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఉధృతమైనటువంటి పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. మామూలుగా పెట్టింది అది మళ్ళీ వచ్చి సార్ తోటి మాట్లాడారు, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, అంతే చేసినాం. రీసెంట్లీ ఆమె పార్టీ 7 రోజుల క్రితం మారింది. అంతకుముందు అందరం కలిసిమెలిసి ఉన్నాం, వాళ్ళ ఆలోచన ఏం లేకుండే. ఇప్పుడు ఏంటంటే మేమేమనుకుంటున్నామంటే వాళ్ళ ప్రభుత్వము వాళ్ళ ప్రోద్బలంతో సొంత ఆలోచన అయితే నేను అనుకుంటలేను, వాళ్ళ ప్రోద్బలంతో పెట్టిందేమని మేము అందరం అనుకుంటున్నాము. అది అవసరం కూడా లేదు. ఇప్పుడు అంతా కలిసిమెలిసి ఉన్నాం. నిన్న కూడా మీటింగ్ పెట్టుకున్నాం, అంతా కలిసి 6 గ్యారంటీలది ప్రజలలో తీసుకుపోదాము, ప్రజాపాలన మాట్లాడుకున్నాం. నిన్ననే మళ్ళీ వాళ్ళు పెట్టిన అది తప్పుడు విధానం అనేది ఒకటి ఉన్నది. ఏమైనా ఈ కేసులో ఒకటి నా మీద ఏమైనా అవిశ్వాసం పెడుతున్న ఒక భయంతో ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని రేపు ఫ్యూచర్లో కలెక్టర్ ఏమైనా టైం ఇవ్వగల ఆ కలెక్టర్ మీద నేను పెడతా అనేది ఆ కలెక్టర్ కూడా హెచ్చరించినట్టు అనిపిస్తుంది నాకు. అలాంటి విషయము నేను ఎవరి మీద పెట్టగలుగుతాను కెపాసిటీ ఉన్నది నాకు అనేది ఒక ఫీలింగ్లో పోయి ఆమె తప్పుడు విధానం పోతున్నది. ప్రజలంతా గ్రహిస్తున్నారు. మా ఇబ్రాహీంపట్నం ప్రజలకు ప్రతి కుటుంబం గురించి అన్నీ తెలుసు. ఇక్కడ మేము అంతా పాత ఊళ్ళు, పాత ఊరు, ఎవరేం కుటుంబము, ఎవరేం కథ, ఎవరేంది అనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసు. ఇది అన్నీ తాత్కాలికమే. ముందు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉండొద్దు. ఈ రాజకీయ భవిష్యత్తు లేని వాళ్ళే ఇలాంటి తప్పుడు ఆలోచనలు పోతుంది. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలతోటి ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి గారిని అడ్డుపెట్టుకొని మల్రెడ్డి రంగారెడ్డి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు తప్పుడు కేసు చేయడం ఎక్కడం అవుతుందో ఇది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తీవ్రంగా బాధించినటువంటి అంశం. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో పాటు పోటీపడి ఆయన చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి చేయడం కొరకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశించినాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో 2,931 కోట్ల రూపాయలు తెచ్చి ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు. ఆ నాయకునికి ధీటుగా పనిచేయడం కొరకు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎక్కువ నిధులు రాబట్టుకొస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము భావించినాం. కానీ ఆయన విధానాలు చూస్తే అభివృద్ధి పట్ల ఆయనకు ఆసక్తి లేనట్టుంది, అభివృద్ధి గురించి ఆలోచన లేనట్టుంది, అభివృద్ధి మీద ధ్యాస లేనట్టుంది. కేవలం సాధించడం అనేటటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రావడంతో ఈ రకమైనటువంటి తప్పుడు కేసులకు పురిగొల్పడం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము కోరుతా ఉన్నాం. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ అరాచకమైనటువంటి విధానాలు గతంలో మలక్పేటలో చేసినట్టే ఇబ్రాహీంపట్నాలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రయత్నాలకు ఈ ఎమ్మెల్యే గారి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుతోటి తెరలేపిండు. కాబట్టి ఆయనను పద్ధతి మార్చుకోమని చెప్పండి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఇది. ఇక్కడ ఎవరు కూడా ఈ తప్పుడు కేసులకు భయపడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఆయన పద్ధతులను మార్చుకోమని చెప్పి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మల్రెడ్డి రంగారెడ్డి గారు సూచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక విషయాన్ని గమనించాలి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో ఒక జనరల్ స్థానంలో ఒక ఎస్సీ మహిళను నిలబెట్టి ఆమెను ఎస్సీ జనరల్ స్థానంలో ఆ మహిళను తీసుకొని వచ్చి చైర్మన్ చేసినటువంటి ఘనత
రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా ఒక బుడగ దంగాల కులానికి చెందినటువంటి ఒక దళిత మహిళను తీసుకొని వచ్చి మంచి గ్రాడ్యుయేట్ అయినటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి ఘనత అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిది. అటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉండవలసింది పోయి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టడం ఏదైతే ఉందో ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. ఎవరు కూడా దీన్ని హర్షించరు. కాబట్టి కేసులు పెట్టినటువంటి వాళ్ళు దీన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారితో పాటు